108 పాదరసాల లింగాలతో నిశ్చితమైన శివలింగాన్ని పూజిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈ శివలింగాన్ని 1886 సంవత్సరంలో ప్రతిష్ఠించబడింది. శివకుమార్ అనే మహర్షి రాష్ట్రాలు తిరుగుతూ కన్నాపురం అనే గ్రామానికి వచ్చేటప్పటికి శివుని ఆజ్ఞతో అదే గ్రామంలో ఉండి ఆశ్రమం ఏర్పాటు చేసుకుని 108 పాదరసాల లింగాలతో శివుని లింగాన్ని ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ శివలింగానికి ఎన్నో శక్తులు ఉన్నాయని, శివరాత్రికి ఇక్కడ జాగారం కూడా చేస్తారని చెప్తున్నారు ఇక్కడ పూర్వీకులు. ఇక్కడ విశిష్టత ఏంటంటే 108 పాదరసాల లింగాలతో తయారు చేయబడిన శివుని లింగం ఉంటుంది. ఇక్కడ అభిషేకం వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క పాదరసాలతోనే అభిషేకాలు చేస్తుంటారు. 108 పాదరసాల లింగాలతో నిశ్చితమైన శివలింగం పూజిస్తే వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని, కష్టాలు ఉన్న వాళ్ళకి కష్టాలు తొలగిపోతాయని, శత్రువులు ఉన్న వాళ్ళకి శత్రువులు నశించిపోతారని, ఇక్కడ కోరిన కోరికలు మొక్కితే ఖచ్చితంగా తీరతాయని భక్తుల విశ్వాసం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ శివలింగానికి ఎన్నో శక్తులు ఉన్నాయని, ఈ శివరాత్రికి జాగారం కూడా చేస్తారని, భక్తులను కూడా తరలి వచ్చి వాళ్ళ కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా తీరుతాయని ఇక్కడ భక్తులు మంచి గాఢమైన విశ్వాసం ఉందని చెప్తున్నారు. అందుకే పాదరసాల లింగాలతో నిశ్చితమైన శివలింగంగా పేరుగాంచింది. ఓం నమ శివాయ. పశ్చిమ ఏలూరు జిల్లా కోయిడు మండలం కన్నాపురం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గాభవాని సమేత రథలింగేశ్వర స్వామి ఆలయం కన్నాపురం. నా పేరు ఆల్పాటి సూర్యారావు. ఈ ఆలయ చరిత్ర నాకు తెలిసినంత వరకు 1986లో స్వామీజీ ఇక్కడికి వచ్చి ఈ 108 పాదరస లింగాలతో నిక్షిప్తం చేసిన ఒక లింగాకారాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి దాన్ని దినదినాభివృద్ధి చెంది ఊరి పుర ప్రముఖులు భక్తులు అందరూ కలిసి దీన్ని అభివృద్ధి చేసి ఆయన ఉన్నంతకాలం నిత్య ధూపదీప నైవేద్యాలతో అభిషేకాల్లో పూజలు చేయిస్తూ ఆయన కాలం చేసిన తదనంతరం కూడా భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని యథావిధిగా నడిపించడం జరుగుతుంది. ఇందులో విశిష్టత ఏంటంటే ఈ శివలింగంలో 108 పాదరస లింగాలు ఉంటాయి కాబట్టి అది కూడా స్వామిని చేతితో స్పృశించి మనం మొక్కులు తీర్చుకునే వీలు ఉంటుంది. అది ఇక్కడ ఎక్కడా లేదు. ఇక్కడ మనకి శివాలయంలో ఉంది. ఇది కొంత ఇంచుమించుకి 86 ఆ టైంలో ప్రతిష్ఠ జరిగిందండి. ఆయన శివకుమార్ మహర్షి అని ఆయన ఒక స్వామీజీ ఆయన వచ్చి పెట్టుకున్నాడండి. ఇక్కడ ఆయన ఎక్కడెక్కడో తిరిగి మొత్తం రాష్ట్రంలో తిరుగుకుంటా వచ్చి మరి ఇక్కడ వచ్చాడు. ఆయనకి ఏమి అనుకూలం కుదిరిందో నాకు తెలియదు, కానీ అప్పట్లో మేము చిన్నవాళ్ళం ఇక్కడికి వచ్చి ఈ చిన్న ఆశ్రమంలాగా వేసుకున్నాం. దాంట్లో కూడా మేము పాల్గొన్నాం. ఈరోజు కూడా ఈ గుడికి సంబంధించిన విషయాల్లో మేము అన్నింటిలో పాల్గొంటామండి. కాకపోతే దీనికి ఆదాయం అంటూ ఏమి లేదు. ఈ గుడికి 108 పాదరసలింగాలతో నిక్షిప్తమై ఉన్న శివలింగం అండి. ఇది అందరూ ముట్టుకోవచ్చండి. ఎవరైనా ఇక్కడ ప్రతిష్ఠ అదే విశిష్టత అండి. ఇక్కడ శివలింగాన్ని అందరం ముట్టుకుని అభిషేకాలు చేయించుకుని సొంతంగా ఎవరు తెచ్చుకున్న ద్రవ్యాలతో వాళ్ళే అభిషేకాలు చేసుకోవడం. ఇక్కడ అర్చకుల జీతాల కాడి నుంచి మొత్తం అన్ని ప్రజల యొక్క విరాళాల మీద జరుగుతుంది ప్రస్తుతానికి. పోషణ మటుకు ఇబ్బందిగానే ఉంది. మరి దాని గురించి గవర్నమెంట్కి ఏమైనా తెలియపరిచి మాకు ఈ శివాలయానికి ఏమైనా అర్చకుల జీతం నిమిత్తంగా ఏమైనా ఏర్పాటు చేస్తే మీకు మీ ప్రభుత్వానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.